శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కరువు దగ్గర సమీపిస్తే తప్ప కాళేశ్వరం గొప్పతనం తెలియదన్నట్టు ఈ రోజున ఇప్పటి వరకు ఏదైతే మేము ఆ కాళేశ్వరానికి సంబంధం లేకుండానే ఇన్ని పంటలకు నీళ్ళు ఇచ్చినాం, అన్ని పంటలకు నీళ్ళు ఇచ్చినాం అని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నటువంటి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున ఎల్లంపల్లిలో మరి ఇక్కడ ఆ ఎల్లంపల్లి బ్యారేజీకి సంబంధించి అందులో ఆ నీళ్లు అడగంటిపోవడంతో ఇక్కడ దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది. అందులో భాగంగా కాళేశ్వరంలోని ఆ 3 బ్యారేజీలను తక్షణం మరమ్మతు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినట రేవంత్ రెడ్డి. మరి 2.5 సంవత్సరాల నుంచి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బరాజులోని ఒక పిల్లర్ కుంగిపోతే ఇప్పటి వరకు మరమ్మతు చేయకుండా కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి ఇవాళ రైతుల పంటలను అదేవిధంగా రాష్ట్ర తాగునీటి అవసరాలను ఫలంగా పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ మరి ఇక్కడ వరదల ద్వారా ఇప్పటి వరకు సేఫ్ అయినా ఈ సంవత్సరం మరి నీటి ఎద్దడి బాగా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నది. ఒకవైపు కృష్ణాలో నీళ్లు అడుగంటిపోయినాయి, మరోవైపు చూసుకున్నట్టయితే గోదావరి పూర్తిగా ఎడారిగా మారింది. ప్రాణహిత నీటిని ఒక చుక్క కూడా వాడుకోలేని దుస్థితి ఏర్పడడంతో నిన్నటి రోజున ఆగ మేఘాల మీద నీటిపారుదల శాఖ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి తక్షణం మరమ్మతు చేయాలని చెప్తా ఉన్నట. ఇప్పటికే మరి ఇక్కడ వేసవిలో 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 2 నెలల్లో మరమ్మతులు పూర్తి చేసే అవకాశం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు దాన్ని పడావు పెట్టిండు అని అంటే కేవలం ఈ ఎలక్షన్లు అన్నింటిలో కూడా మరి ఇక్కడ ఏదైతే ఒడ్డెక్కడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణను దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేస్తే తప్ప రాష్ట్ర నీటి అవసరాలు తీరలేని దుస్థితి నెలకొన్నది రాష్ట్రంలో. బీఆర్ఎస్ పదే చెప్పుకుంటూ వచ్చింది, నిపుణులు కూడా పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ జాతీయ పార్టీలు బీజేపీ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాగునీటి ప్రాజెక్టును నిరర్ధకం అని చెప్పి ప్రపంచంలోనే మరి ఇక్కడ గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మరి ఇక్కడ ఎక్కినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి అవాకులు చెవాకులు వేలి ఇవాళ దాన్ని మరమ్మతు చేయలేని చేస్తే తప్ప రాష్ట్ర నీటి అవసరాలు తీరలేని దుస్థితికి వచ్చిన తర్వాత ఈ రోజున మరి ఇక్కడ ఏదైతే ఆ చేతులు గాలాక ఆకులు పట్టుకున్న సందంగా ఈ రోజు రేవంత్ రెడ్డి దాన్ని మరమ్మతు చేయమని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. నిన్నటి రోజున ఏదైతే బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది జీవన్ రెడ్డి. నిన్నటి రోజున మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించడంతో కేసీఆర్ తోటి పనిచేసే అదృష్టం రావడం మరి ఇక్కడ సంతోషకరం అని చెప్పి నిన్న రోజున జీవన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నాకు కేసీఆర్ తోటి 40 ఏళ్ల నుంచి మరి ఇక్కడ స్నేహం ఉన్నది. ఇవాళ కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నది, రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా అధపాతాళానికి పోయింది తెలంగాణ. ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లోనే మార్పు కోరుకుంటా ఉన్నారని చెప్పి నిన్నటి రోజున జీవన్ రెడ్డి వ్యాఖ్యానించిన అంశాన్ని కూడా మరొక వైపు చూడవచ్చు. ఇకపోతే ఇప్పటికే అప్పులతోటి కాలం వెల్లదీస్తూ మరి ఇక్కడ ఏదైతే చేబదల మీద రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిన్నటి రోజున హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే ప్రభుత్వ అధికారులు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అది ప్రభుత్వ సొమ్ము కాదు, వాళ్ళు దాచుకున్న సొమ్ము, తక్షణం వాటిని తిరిగి ఇచ్చేయాలని లేదంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని చెప్పి మరి ఇక్కడ సిఎస్ కు వార్నింగ్ ఇచ్చింది. దాంతో అందరూ ఏదైతే రిటైర్మెంట్ అయినటువంటి ప్రభుత్వ అధికారులు అందరి బెనిఫిట్స్ ను కూడా తక్షణం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మరి ఇక్కడ రైతు భరోసా చెల్లించడానికి ఒక్కో ఎకరానికి చెల్లించడానికి అప్పులకు పోయింది. ఇప్పటికే మరి ఇక్కడ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి వారంలోనే సుమారు 3900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటి రోజున 5 ఎకరాల వరకు చెల్లించడానికి మరో 4000 కోట్ల కూడా అప్పు తీసుకురాని పోతా ఉన్నాడట. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటే ప్రభుత్వాన్ని నడపాలంటేనే చేబదల మీద మరి నడుపుతా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణం బెనిఫిట్ చెల్లించే అవకాశం ఉందా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ అస్తవ్యస్త ప్రభుత్వం, ముందు చూపు లేని ఈ ప్రభుత్వం ఇవాళ ఏదైతే తెలంగాణ తలసరి ఆదాయాన్ని దిగజార్చడంలో వీళ్ళ కుట్రలు కుతంత్రాలు కూడా ఉన్నాయి. ఇవాళ గోదావరిని ఎడారిగా మార్చడం మూలంగా కూడా ఆర్థిక మాంద్యం మీద మరి ఆర్థికం మీద ప్రభావం పడ్డది. ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ గోదావరిలో నీళ్లుంటే అనుబంధ పరిశ్రమలు ఎన్నో నడిచినాయి. ఇవాళ మత్స్య పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి కాదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మరి ఇక్కడ విఘ్నులైన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో త్వరలో కేసీఆర్ ను కలుస్తా, ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం. కేసీఆర్ తో 4.5 దశాబ్దాల స్నేహబంధం నాది.
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్, గత ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడేవి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరి ఇక్కడ నిన్న వ్యాఖ్యానించిండు ఏమని, ఖచ్చితంగా అయితే మరి ఇక్కడ కేసీఆర్ తోటి కలిసి పనిచేసి ఆ అదృష్టం రావడం నాకు సంతోషకరం అని చెప్పి, ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టం అని చెప్పి నిన్న రోజున ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచిండు. ఖచ్చితంగా మరి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది, రేవంత్ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అని చెప్పి మరి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం. పార్టీలోకి వస్తే సంస్థ స్థానం ఇస్తామంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు కదిలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు నిన్నటి రోజున మరొక బీఆర్ఎస్ లో ఒక జోష్ వచ్చింది. కాంగ్రెస్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది జీవన్ రెడ్డి తోటి. ఇలా జీవన్ రెడ్డి కనుక పార్టీ మారడాన్ని సీనియర్ నేతలు ఎవరు కూడా తప్పుపట్టడం లేదు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చినటువంటి వలస కాంగ్రెస్ వాదులు ఇలా సీనియర్ కాంగ్రెస్ నాయకుల మనస్సును క్షోభించే విధంగా నడుచుకుంటా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చి ఇవాళ కాంగ్రెస్ లో ఆధిపత్యం చెలాయిస్తూ మన అక్కడ ఉన్నటువంటి సంజయ్ ని మరి ఏదైతే సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి జీవన్ రెడ్డిని అనగదొక్కడానికి సంజయ్ ని, డాక్టర్ సంజయ్ ఏదైతే మరి ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను తీసుకొని ఇవాళ ఈయన మీద ఆధిపత్యం చెలాయించడంతో మనస్తాపం చెంది ఆయన పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా తాము కూడా అనుభవిస్తున్నామని ఇతర నియోజకవర్గాలలో ఏదైతే వలస కాంగ్రెస్ వాదులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా తమ ఆవేదన ఇదే విధంగా వ్యక్తం చేస్తా ఉన్నారట. మరి జగ్గారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా జీవన్ రెడ్డి లాంటి వారిని పార్టీని వీడడం అది పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పార్టీకి నష్టదాయకం, మరి తీవ్ర బాధించింది. ఖచ్చితంగా అధిష్టానం ఆపాల్సి ఉండే, ఆయన పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి బహిరంగ వేదికల మీద చెప్పలేము, అంతర్గతంగా మాట్లాడుతూ ఉంటాడు. బహిరంగ వేదికల మీద చెప్పలేమనంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ వలస కాంగ్రెస్ వాదులు వచ్చి అసలు కాంగ్రెస్ నాయకుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఇవాళ తొక్కిపెట్టి మరి కొంతమంది ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి శకుని లాంటి కొంతమందిని పక్కన పెట్టుకొని ఇవాళ అసలు కాంగ్రెస్ నాయకులను తొక్కిపెట్టి కాంగ్రెస్ ను హస్తగతం చేసుకొని ఇవాళ ఆట ఆడుతా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ లో చేరడం మాత్రం ఖాయమైపోయింది. తేదీ ప్రకటించడమే తర్వాయి కేసీఆర్ ను కలిసిన వెంటనే తేదీని ప్రకటించి ఈ నెలలోనే మరి 13వ 14వ తేదీనో లేదంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజునో మొత్తానికైతే జైనింగ్ ఖరారు అయిపోయిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక హైడ్రా గడ్డి వీక్తున్నదా? సర్కారు భూముల్ని కాపాడడమే కదా ఉన్నది. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్ వేసుకొని పోయి హైడ్రాకు నాదర్గుల్ల ఆక్రమణ కనిపించలేదా? చిత్తశుద్ధి ఉంటే ప్రహరీ కూల్చి బోడువాతాన్ని పొంగులేటి పొగరు తగ్గించుకుంటే మంచిది. ఈ దొంగతనాన్ని తామే దొరకబెట్టినామని మీ సీఎం అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏం చేసినావు? మైనింగ్ నీది కాదని అప్పుడెందుకు చెప్పలేదు? నాదర్గుల భూములు ప్రభుత్వానివే అంటున్నావు, మరి ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు? బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మరి ఇక్కడ ఏదైతే పొంగులు వంగిండు, ఇది పొంగులేటికి మరి అనేక రకమైన బిరుదులు వస్తా ఉన్నాయి. ఇవాళ పొంగులేటిని పొగరులేటి కానీ నిన్నటి రోజున సంబోధించడం జరిగింది. మొన్నటి రోజున బొంకులేట్ అయిండు, దానికంటే ముందు బాంబులేట్ అయిండు. మరి ఇక్కడ అనేక రకాలైనటువంటి పేర్లన్నీ కూడా పొంగులేటికి వస్తా ఉన్నాయి. ఎందుకు అంటే నేనే మరి ఇక్కడ ఈ పార్టీని సాధినా, నేనే ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టినా కాబట్టి నేనే సంపాదించుకుంటా, నేనే మూటలు మోసినా ఆ మూటలు వెనకేసుకుంటా అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి తీసుకొని కనబడ్డ భూమి మీదల్లా గద్దరా వాళ్తా ఉన్నాడు పొంగులేటి. దాంతో పొంగులేటిని ఏదైతే బీఆర్ఎస్ టార్గెట్ చేసిందో మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పొంగులేటిని టార్గెట్ చేసిరట. ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో పాపం స్వయంగా నిన్న ఆయననే పెట్టి అవాకులు చెవాకులు వేలి ఆయన తవ్వుకున్న బొందలు ఆయనే పడ్డాడు. ఒకవైపు అది ప్రభుత్వ భూమి అంటాడు, మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలోనే మరి అది వాళ్ళ కబ్జాకు గురైంది అంటాడు, మళ్ళా బీఆర్ఎస్ ఆ భూమిని కాపాడింది అంటాడు. బీఆర్ఎస్ ఏదైతే కోర్టుకు పోయిందో మేము కూడా యథాతథంగా అదే వాదనతోటి మేము కూడా కోర్టుకు పోయినామంటాడు. అలాంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా వంత పడినట్టు అవుతుంది అని అంటే దానికి సమాధానం ఉండదు. మరోవైపు ఏదైతే మెగా కంపెనీకి సంబంధించి మరి కేటీఆర్ కు వాటాలు ఉన్నాయంటాడు. ఇవాళ మెగా తోటి అంటగాగుతున్నది ఎవరనంటే ఇటు ముఖ్యమంత్రి, ఇటు మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెగా తోటి వంత పడుతున్నది. మరి అంటగాగుతున్న అంశం అయితే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్న రోజున మరి వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి పోల్చిండ్రు. ఇవాళ అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మరి దానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు ఇటు రాఘవ ప్లస్ ఇటు
రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటికి సంబంధించింది, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి పంపకాలు చేసుకుంటూ మళ్ళా మరి ఇక్కడ మెగా కృష్ణారెడ్డి మరి కేటీఆర్ ఇద్దరు మరి ఇక్కడ వాళ్ళు వాటాలు పంచుకుంటా ఉన్నారని చెప్పి మళ్ళీ అందులోనే చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పొంగులేటి భూముల దందాలో అడ్డంగా దొరికిపోయిన అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని బొంకులు బొంకినా కూడా, ఎన్ని రంకెలేసినా, ఎన్ని చిందులేసినా ఆధారాలతో సహా దొరికిపోయిండు. నిన్న మరొక్క ఆధారం దొరికింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే కంచె వేసిండ్రో ఆ కంచె వేసే కాడ ఏదైతే పిల్లర్ ఉన్నదో ఆ పిల్లర్ను తీసేయకుండా కనిని తీసేయకుండా ఆ కని అక్కడే ఉంచిండు. ఇది ఇక్కడ దీన్ని గౌట్ ల్యాండ్ అని చెప్పి బాజాప్తా ఇక్కడ మరి ఉన్న కనిని ఎవలే మిక్తర్ మమ్ములా అన్న చందంగా దీన్ని లోపల వేసుకొని దాని చుట్టూ కూడా కంచె వేసిన పరిస్థితి. మరోవైపు హైడ్రా ఏమంటా ఉన్నది అంటే అది అందులో ప్రైవేట్ భూమి ఉన్నదని కలెక్టర్ చెప్పిండు కాబట్టి మేము అక్కడికి పోము, మరి అక్కడ మేమైనా చెరువులు మాత్రమే చూసుకుంటాం అంటాడు. మరి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే పేదలు కనుక గుడిసెలు వేసుకుంటే అక్కడికి పోయి హైడ్రా వాళ్ళందరినీ కూడా కూలగొట్టి ప్రభుత్వ భూముల రక్షణే మా ధ్యేయం అని చెప్తాడు రంగనాథ్. ఆయనే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఆయన జుట్లకే వెళ్ళినట్టు ఉన్నది. రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా లేకపోతే మరి ఇక్కడ రాజకీయ నాయకుడు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అక్కడ పోయి మరి ఓవైసీ కాలేజీలకు సంబంధించి అది నడి చెరువులో ఉన్నాయి, అవెందుకు కూలగొట్టమంటే ఇది విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నది, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అంటాడు. మరి వేరేటోళ్ళ కాలేజీ దగ్గర పోయేటప్పటికి మాత్రం విద్యా సంవత్సరం గుర్తుకు రాదు ఆయనకు. ఆయన పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఐపీఎస్ అధికారి రంగనాథ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇవి గవర్నమెంట్ భూములేనని సుప్రీంకోర్టులో ఆర్డీఓ ఫైల్ చేశారని పొంగులేటి చెప్పిండు. గవర్నమెంట్ భూములే అయితే బోర్డులపై కోహినూరు, MEIL, శిల్ప, AQ2 ఇట్లా పేర్లు ఎందుకు మారుతున్నాయి? అక్కడ బౌన్సర్లు రాత్రి మొదలు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రి ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలే? AQ2 వెనుక నీ కొడుకున్నది నిజం కదా? శిల్పతో మీకు వ్యాపార సంబంధాలను నిజం కదా? డాక్యుమెంట్ బయట పెడదామా అంటే ఖచ్చితంగా దొంగ దొరికిపోయిండు. ఎన్ని బుకాయించినా దొంగే అవుతాడు. మరి అక్కడ సాక్షాత్తు పొంగులేటిని దొరకబట్టిందే రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించిండు. ఏదైతే రాఘవ క్రషింగ్ కు సంబంధించి మీరు కాదు దొంగ దొరకబట్టింది, మేమే దొరకబట్టినామని చెప్పి నిండు సభలో చెప్పి పొంగులేటిని దోషిని చేసింది రేవంత్ రెడ్డి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన ఏదైతే సంచులు మోస్తా ఉన్నాడో నెక్స్ట్ ఆయనను కూలదోసి నేను సీఎం పీఠంలో కూర్చుంటా, అంతకంటే ఇంకో 2 సంచులు ఎక్కువ ఇస్తా అని చెప్పి ఈయన చేసే ప్రయత్నంలో మరి ఇక్కడ ఇద్దరి మధ్యలో పొరపచ్చాలు వచ్చినాయట. అందుకే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మీద CBCID వేసి వాళ్లకు రాఘవ కన్స్ట్రక్షన్ దొంగగా చిత్రీకరించి వెనుకేసుకున్నట్టుగా వస్తువు ఏమంటాడు అని అంటే పొంగులేటికును రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదు, అది వాళ్ళ భార్యను కొడుకుది, ఈయనకేం సంబంధం అని మాట్లాడి మొత్తంగా మరి బకరగాన్ని చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వెనకేసుకొచ్చి మళ్ళీ ఆయనను అలా పెళ్ళానికి కొడుకు సంబంధం ఉండదా అని చెప్పి ప్రజలు చర్చించుకునే విధంగా అసెంబ్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. తద్వారా పొంగులేటిని దొంగం చేసిండు. నాగర్గుల్ భూముల్లో రైతుల వంట వార్పట, పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసు ప్రైవేట్ సేన, రోజంతా కంచెల ముందే బయటచి నిరసన తెలిపిన రైతులు అక్కడికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారంటున్న మాజీ ఎంపీ అజీజ్ షా. మరి ఇక్కడ నాగర్గుల్ భూములకు సంబంధించి ప్రభుత్వ భూములే అని సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తాడు. అక్కడ ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకుంటారు, దాని చుట్టూ కంచెలు ఎందుకుంటాయి, అక్కడ వంట వార్పు చేసుకోవడానికి రైతులు పోతే పోలీసు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అంటే ఆ 2 నాలుకల ధోరణిందో ఆ వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా కూడా 373 ఎకరాలను దాన్ని ఎంత పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు వచ్చినా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. రంగరంగ చర్యలకు దూరం, నాగర్గుల్ భూములకు ప్రైవేట్ ముద్ర వేస్తున్న హైడ్రా, అక్కడ ప్రైవేట్ జాగాలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారట. ఫెన్సింగ్ తొలగిస్తామని ప్రైవేట్ వ్యక్తులు చెప్పారట. అందుకే తాము వెళ్లాల్సిన పని లేదంటున్న కమిషనర్. చెరువు కబ్జాపై దృష్టి పెడతామంటున్న రంగనాథ్. అవి సర్కారీ భూములను ప్రకటించిన పొంగులేటి. మంత్రి మాటకు భిన్నంగా హైడ్రా అధికారి ఒక దిక్కేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవి ప్రభుత్వ భూములని ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ భూములకు నాకు సంబంధం లేదు, నాకు అలా వాటాలు ఏమి లేవు, అది ఖచ్చితంగా ప్రభుత్వ భూములే, మేము వాటిని కాపాడుతామంటాడు. దాని చుట్టూ కంచెలు తొలగించాడు, అక్కడ ఉన్న బౌన్సర్లను నిలగొట్టాడు. అక్కడ పోలీసులు మరి ఆ ప్రైవేట్ వాళ్ళకు వంట వాడుతూ ఉంటే పట్టించుకోడు. ఈ రంగనాథ్ ఏమో ప్రైవేట్ భూములు ఉన్నాయని చెప్పి ఈయనే సర్టిఫై చేస్తా ఉన్నాడు అని అంటే ఏ రకంగా ఉన్నది పరిస్థితి. రంగనాథ్ అయితే ఖచ్చితంగా మరి ఇక్కడ అది ఆయన కాకి చొక్కు వేసుకునే కంటే ఖద్దరు చొక్కు వేసుకుని ఉన్నాయం అన్నట్టుగా ఉన్నది. రంగనాథ్ ఫక్తు రాజకీయ నాయకునిగా మారిండు. ఆయన రాబోయే రోజులలో IPS ఉద్యోగానికి రాజీనామా చేసి ఖచ్చితంగా మరి వచ్చే ఎన్నికలలో నిలవడానికి ఆయన కూడా 4 రాళ్ళు వెనకేసుకుంటున్నట్టుగా కనబడతా ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. నేడు కాంగ్రెస్ కు నెంబర్ 2 కుబులాట. పార్టీకి పండించి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు అనడంపై చర్చ. ఢిల్లీకి పంపే మూటల్లో 90% తనవేనని చెప్తున్నాడు ప్రచారం. 35 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసినట్టు గతంలో ప్రకటన. తన మూటల గుట్టు ఎప్పుడు విప్పుతాడో ఢిల్లీ నేతల్లో దడ. ఇక్కడ చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడిండు, నేను ₹1,00,00,000 విరాళం ఇచ్చినా అని చెప్పి ఆ విరాళం ఇచ్చిన దాన్ని మరి ఇక్కడ పార్టీకి విరాళం ఇచ్చిండు ఏదైతే ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ తరఫున, దానికి నా మోచేయి నీళ్లు తాగినోళ్ళు అని చెప్పి ఏదైతే అన్నాడో ఇవాళ కాంగ్రెస్ కు మూటలు మోస్తా ఉన్నాడు. అదే విధంగా 35 మంది ఎమ్మెల్యేలకు నేనే ఫండింగ్ చేసినా అన్నాడు. రేపటి రోజున ఈ మూటలు ఎవరెవరికి ఇచ్చిండో వాళ్ళే కూడా ఈయన ఎత్తేయడా అని చెప్పి ఇలా కాంగ్రెస్ మరి ఇక్కడ మీద నేతల్లో గుబులు ఉన్నదట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ పార్టీకి ఫండ్ ఇచ్చి నా మోచేతి నీళ్ళు ఆయనలో అంటా ఉన్నారు అని అంటే ఆయనకు మరి ఇక్కడ విచక్షణ ఉన్నదా ఒకసారి అర్థం చేసుకోవాలి. పార్టీ ఫండ్ నిన్ను ఎవడివన్నాడు, ఒకవేళ పార్టీ ఫండ్ ఇచ్చినా కూడా నీ మోచేతి నీళ్ళు అయినట్టు ఎట్లయితుంది అని అంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఆ రోజు ఉన్న రోజున ₹1,00,00,000 ఇచ్చినావు, ఇవాళ 100 కోట్లు అక్కడికి ఇస్తా ఉన్నావు. ఈ జాగలు ఎత్తుకపోతా, ఈ జాగలు మరి భూములు జాగలు క్రషర్లు ఇవన్నిటిని కూడా వనరులన్నీ దోసుకుపోతూ అదే విధంగా నాకు ముఖ్యమంత్రి పదవి ఉంది, నేను రేవంత్ రెడ్డి కంటే ఇంకో రూపాయి ఎక్కువనే ఇస్తా అని చెప్పి మరి అక్కడ ఏదైతే ఆ బేరాలు కుదుర్చుకుంటా ఉన్నాడో దాని మీద ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా ఉంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు రేపు మన పేర్లు ఎత్తేయడా అని చెప్పి ఎవరెవరైతే ఈయన ద్వారా లబ్ధి పొందినరో వాళ్ళు గుప్పు అంటూ ఉన్నారట, గుట్టుగా ఉన్నారు. ఎప్పుడు మా పేర్లు బయట పెడతాడు అని చెప్పి స్టిక్కరింగ్ సిండికేట్ అట. మరి ఇక్కడ అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే రవాణా శాఖకు సంబంధించి ఆర్టీఏ నిబంధనల ప్రకారం మరి ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు భారీ వాహనాలైనా చిన్నవాళ్ళైనా ఈ స్టిక్కర్లు వేయాలి. ఈ స్టిక్కరింగ్ ఒక 5 కంపెనీలకే మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిందట వాళ్ళు చెప్పిన రేటుకు వీళ్ళు వేసుకోవాల్సిందే. దాంతో సుమారు నెలకు 100 నుంచి 150 కోట్ల రూపాయల మరి ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉన్నది. మరి ఆ స్టిక్కరింగ్ పేరుతోటి వీళ్ళే వాహన యజమానులు తెచ్చుకుని వేసుకుని లేదు, వాళ్ళే స్టిక్కర్లు ఎత్తారు. దానికి 500 అంటే 5, 1000 అంటే 1000 ఇవ్వాల్సిన పరిస్థితి. 100 రూపాయలతో పోయేదాన్ని 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారట. ఇక వాయిదాలు లేవు, మొత్తం ఇవ్వాల్సిందే. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించాల్సిందే. సర్కారు సొమ్ము కాదు, వారు దాచుకున్నదే. ఒక్కరికి బకాయి చెల్లింపు మిగిలిపోయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు ఉత్తర్వులను ఆషామాషిగా తీసుకోవద్దు, తమతో ఆటలాడద్దు అంటున్న ధర్మాసనం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు ఏవైతే తమ బెనిఫిట్స్ రాక మరి చివరి అంకంలో ఉన్న వాళ్ళు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు, తమకు ఆ చికిత్సకు డబ్బులు కూడా అందుతలేవని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్ను మూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆక్రందనలను చూసైనా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇప్పటి వరకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేదు. మరి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు సీరియస్ అయిందట. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇష్టానికి మీకేంది నొప్పి, మీ ప్రభుత్వం నుంచి ఇస్తలేరు, వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళకి సకాలంలో ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి మీరు కనుక ఒక్క ఉద్యోగికి కూడా డబ్బులు ఇవ్వకుండా మరి చెల్లింపులు పూర్తిగా జరగాలి. ఒక్క ఉద్యోగికి ఇవ్వకుండా కూడా మీరు కోర్టు ముందట నిలబడాల్సి వస్తుంది. కోర్టు ఆదేశాలను ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పి తీవ్ర హెచ్చరిక చేసింది సర్కార్కు, ఆర్థిక ముఖ్య కార్యదర్శికి. ఇక మళ్ళీ మద్యం ధరల మోతాట, యుద్ధాన్ని పూర్తిగా చూపి పెంచేందుకు నిర్ణయం. కనీసం 10% రేట్లు పెంచేలా సర్కార్ కసరత్తు. సీసాల ముడి సరుకు సరఫరా తగ్గిందంటున్న కంపెనీలు ఈ కారణంతో 15% పెంచాలంటూ ప్రతిపాదనట. ఏది ఏమైనా కూడా ఎంకిపల్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టు ఇవాళ అక్కడ యుద్ధం అనేది మరి ఇక్కడ సామాన్యుని నడ్డి విరుస్తా ఉన్నది. దాన్ని బూచిగా చూపెట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ రేట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో కూడా ప్రభుత్వం 10 నుంచి 15% పెంచి యుద్ధాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేస్తా ఉన్నదట. ఇక డీజీపీగా సివి ఆనంద్ 13 హైకోర్టుకు తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం 14న అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం అట. మరి ఇక్కడ సివి ఆనంద్ పేరును ఖరారు చేసినట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మరి ఇక్కడ ఏదైతే కాల్పుల విరమణ జరిగిందో, ఆ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో, ఆ కాల్పుల విరమణకు సంబంధించి లెబనాన్ మీద ఇంకా ఇజ్రాయెల్ మరి బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నది. ఇట్లయితే ఇరాన్ మేము చర్చలకు వచ్చేది లేదు, లెబనాన్ మీద కూడా ఆపాలంటే లేదు, మేము లెబనాన్ తోటి సెపరేట్ చర్చలు జరుపుతా ఉంటున్నదట. మొత్తంగానైతే రేపటి రోజున పాకిస్తాన్ లో మరి అక్కడ చర్చలు జరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సందిగ్ధత నడుమ శాంతి. లెబనాన్ పై కాల్పులు. హార్మోజులో నౌకాయానంపై స్పష్టత లేకుండానే కొనసాగుతున్న కాల్పుల విరమణ. లెబనాన్ తో నేరుగా చర్చలకు సిద్ధమన్న ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఆయుధాలు విడనాడాలన్న నెతన్యాహు. శనివారం పాకిస్తాన్ లో మొదలుగానున్న చర్చలు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిలో 303కు పెరిగిన మరణాలు ఇరాన్ మీద ఆపింది, కానీ లెబనాన్ మీద కూడా ఏదైతే ఇరాన్ కు మద్దతుగా వచ్చినటువంటి లెబనాన్ మీద మరి ఇక్కడ కాల్పుల విరమణ ఆపుతలేదు. దాంతో హార్మోజ్ సంధి కూడా మరి ఇక్కడ మూసే ఉంచిందట. ఇరాను లెబనాన్ మీద కాల్పులు ఆపకపోతే మేము చర్చలకు కూడా రాము అని చెప్పి తెగేసి చెప్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనా యుద్ధం ముగియాలని చెప్పి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. జీవన్ రెడ్డికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. కాళేశ్వరం బరాజులకు వెంటనే మరమ్మతులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజులకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్ లో తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇవాళ చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి ప్రాణహితాల నుంచి ఒక్క చుక్క కూడా మన తెలంగాణ ప్రజానికం వాడుకోలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మరి అక్కడ ఏదైతే మరమ్మత్తు చేపట్టకున్నా కూడా ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పైకి తరలించి అన్నారం బ్యారేజీ, అన్నారం నుంచి సుందిల బ్యారేజీ, సుందిల నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని మరి ఎత్తిపోసే అవకాశం ఉండేది. కానీ బట్టగాల్సి మీదేసే కార్యక్రమంలో భాగంగా ఒక్క పిల్లలు ఏదైతే పొంగిందో అన్నారం పనికిరాదు, సుందిల పనికిరాదు అని చెప్పి కావాలని గేట్లు ఎత్తి ఇలా కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి గోదావరిని ఎడారిగా చేసింది. ఇలా చూసుకుంటే గోదావరిని చూస్తే మరి ఇక్కడ ఎడారి ఏదైతే మన సౌదీ అరేబియాలో ఎడారి ఏ విధంగా ఉన్నదో ఇలా గోదావరి కూడా అదే విధంగా ఉన్నది. నిండు కుండలాగా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఇవాళ కష్టాలు ప్రారంభమైనాయి, నీటి కష్టాలు ప్రారంభమైనాయి. మరి ఏదైతే భూగర్భ జలాలు అడగట్టిపోయినాయి. ఇంతకాలం ఏదో వర్షాలు వచ్చి వరదలతోటి ఎల్లదీసిండు కేసీఆర్, పదే పదే చెప్పిండు అన్ని మంచిగా ఉన్న రోజు గోదావరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అవసరం పడకపోవచ్చు, కానీ ఇలా కరువు కాటకం వచ్చినట్టు ఏమంటే ప్రాణహిత నీరే మనకు దిక్కు అని చెప్పి ఖచ్చితంగా ఆ నీటి అవసరం ఎప్పుడైనా మనకు ఉంటది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మన దాన్ని బృహత్తరమైన ప్రాజెక్టును రూపకల్పన చేసి ఇవాళ తెలంగాణ జాతికి అంకితం చేస్తే ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది, మొత్తం పూర్తిగా దాని మీద బురద జల్లి ఎడారిగా మార్చింది. ఇవాళ కరువు తాండవించబోతా ఉన్నది. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న నీటి నిల్వలు సుమారు 40 నుంచి 45 రోజులు తాగునీటికి మాత్రమే పనిచేస్తాయి. ఒక్క చుక్క కూడా దాని నుంచి మరి ఇక్కడ మనకు సాగునీటికి ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీటి నిల్వలు అడగంటిపోయినాయి. దాంతో ఇప్పటికే మరి ఎస్ఆర్ఎస్పి టైలైన ప్రాంతాలలో మరి ఇక్కడ మొత్తం పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే భూగర్భ జలాలు ఎక్కడికక్కడ అడగంటినాయి. దాంతో ఇక కదలిక స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఈ ప్రభుత్వానికి అంటే సురుకులు అంటే తప్ప వాళ్ళు నిజాలు బయటికి రావు. ఇవాళ కాళేశ్వరం అనేది పూర్తి స్థాయిలో పనికిరాని ప్రాజెక్టు అన్నారు. పనికిరాని ప్రాజెక్టు మరమ్మత్తు ఎందుకు చేస్తాను, ఈ మరమ్మత్తు ఆ రోజు ఎందుకు చేయలేదు, ఈ దద్దమ్మ అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం ఇవాళ ప్రజలకు మరి అత్యంత విలువైనటువంటి ఆ ప్రాజెక్టు దూరం చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. 2.5 సంవత్సరాలు మరి ఇలా పంటలు ఎండిపోయేదానికి ప్రధాన కారణమైంది. ఇలా అనేక ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొన్నది. ఒకవైపు రైతులకు సరైన నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదు, సరైన సమయంలో యూరియా ఇవ్వడం లేదు. ఇలా భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. కనీసం మరి సాగునీటిని కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది ఏమైనా కూడా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టే ఇవాళ తెలంగాణకు దిక్కు అని ఒప్పుకోక తప్పలేదు వీళ్లకు. మరి వీళ్ళ కుట్రలు ఎన్నెట్టుకున్నా పటాపంచలు అయితే అని అనుకున్నాం, తప్పకుండా ఇప్పుడు పటాపంచలు కాబోతా ఉన్నాయి. కాళేశ్వరం మళ్ళీ ఇవాళ జలకలతోటి మరి దాన్ని మరమ్మతు చేసినట్టయితే మళ్ళా తెలంగాణకు వరప్రదాయినిగా మారబోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో ఓటెత్తిన కేరళ 78.12% ఓటింగ్ నమోదైందట. అస్సాంలో 85%, పుదుచ్చేరిలో 89.87%. మరి బ్రహ్మాండంగా ఇక్కడ పడవలలో వెళ్ళి కూడా అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో దర్రాంగ్ జిల్లాలో పడవలో బ్రహ్మపుత్ర నది దాటుకుంటూ కూడా వెళ్ళి ఓట్లేసిండ్రు. ఇక్కడ నిజాలను దాచి అబద్ధాలు నిన్న ప్రెస్ మీట్ లో తాను పొంగులుటి అని చెప్పకనే చెప్పిండు. ఆయననే పాపం మరి నానా రకాల ఇబ్బందులు పడ్డాడు. ఆయన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇక్కడ బురద పంది కథ చెప్తే ఆ బురద పంది ఎవరు అని చెప్పి విశ్లేషిస్తే ఆఖరికి పొంగులేటే బురద పంది అని చెప్పి మరి యావత్ తెలంగాణ ప్రజానికి కూడా తెలిపింది. ఎందుకంటే నాదర్గూలు భూములు అయితేంది, అదేవిధంగా వెలుగుమట్ల భూములు అయితేంది, అదేవిధంగా సతీష్ షా పల్లవి షా భూములు అయితేంది, అదేవిధంగా ఈ స్టోన్ క్రషర్ కు సంబంధించి అయితేంది, అదేవిధంగా మరి ఇక్కడ హర్షకు సంబంధించిన అక్రమాలు అయితేంది వాళ్ళ కొడుకు, అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్ లో మరి పొంగులేటికి సంబంధం లేదని చెప్పి ఏదైతే అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిన విషయంలో అయితే మొత్తంగా బురద పందిగా మారింది పొంగులేటి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మహా దొడ్డు కష్టం. యాసంగిలో 70% దొడ్డు రకాల సాగు. వరంగల్ కరీంనగర్ జిల్లాలో 90%కి పైగా, తెలంగాణ నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామన్న కేంద్రం రాష్ట్రంలో 1,40,00,000 టన్నుల 1,40,00,000 టన్నులు మార్కెట్కి వచ్చే అవకాశం ఉన్నదట. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, బాయిల్డ్ రైస్ తీసుకునే విషయంలో భారత ఆహార సంస్థ పరిమితి విధించడం, పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తగ్గిన దొడ్డు బియ్యం ఎగుమతులు, గత యాసంగిలో సన్నధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడంతో రైతులు ఈ యాసంగిలో దొడ్డు రకాల వైపు మొగ్గు చూపడం, వెరిసి దొడ్డు ధాన్యానికి గడ్డు పరిస్థితి నెలకొన్నది. 1,40,00,000 టన్నులు రాబోతా ఉన్నాయి. 47 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటా అన్నది. అందులో మరి ఇక్కడ ఏదైతే బాయిల్డ్ రైస్ కు సంబంధించి చాలా తక్కువగా తీసుకుంటుందట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు వేసంగి పంటకు సంబంధించి కనుక రా రైస్ పెట్టినట్టయితే నూకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాయిల్డ్ రైస్ కే ఎక్కువ మొగ్గు చూపుతారు యాసంగి పంటకు సంబంధించి. మరి
బాయిల్ రైస్ కు సంబంధించి చూసుకున్నట్టయితే 30 లక్షల మెట్రిక్ టన్నులు రా రైస్ మాత్రమే తీసుకుంటారట. అందులో 15 లక్షల నుంచి 20 లక్షలు మాత్రమే బాయిల్డ్ రైస్ తీసుకుంటారట. ఇలా 15 నుంచి 20 లక్షలు మాత్రమే తీసుకుంటే 1,40,00,000లో సుమారు కోటి మెట్రిక్ టన్నులు కూడా బాయిల్డ్ రైస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ భారం అంటే ఏందో తెలియబోతుంది. ఇప్పటికే సివిల్ సప్లై సంస్థ అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే మా గోడౌన్లలో నిల్వ ఉన్న వాటిని ఆ కాంట్రాక్టర్ కప్పచెప్తే ఇప్పటి వరకు వాటిని నిల్వలెత్తింది లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే మిల్లర్లు ఎక్కడికక్కడ మరి ఇక్కడ అడ్డగోలుగా వాడుకున్నారు. వాటిని తిరిగి చెల్లించిన అంశం కూడా లేని విషయాన్ని మనం గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడద్దు, వెంటనే తక్షణం చెల్లించమన్నది. ఇక లెబనాన్ తోటి పీట ముడిపడ్డదట. లెబనాన్ మీద ఏదో ఒకటి తేలరాక మేము ఊకోమని చెప్పి ఇరాన్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తక్షణ మరమ్మతులు, ఎన్డీఎస్ఏ సూచనలు ఎప్పుడు ఇచ్చింది, ఇవాళ తక్షణ మరమ్మతుల కింద ఎందుకు ఒక్కుతా ఉన్నాడు? ఇవాళ బ్యారేజీలన్నీ ఎక్కడికక్కడ ఎండిపోయినాయి, కాళేశ్వరమే దిక్కైంది. ఏది ఏమైనా కాళేశ్వరమే దిక్కు ఖచ్చితంగా అనే విషయాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఇవాళ నీటి నిల్వలు ఒడిసిపోతే తప్ప ఇవాళ సర్కారుకు సోయి రాలేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కాకతీయ మెడికల్ కాలేజీలో 7 వేటట. 6 నెలల పాటు తరగతుల నుంచి బహిష్కరణ, కోర్సు పూర్తయ్యేదాకా హాస్టల్లోకి అనుమతి నిరాకరణ. మరి ఇక్కడ ర్యాగింగ్ చేసిన వాళ్ళ మీద మరి ఖచ్చితంగా గట్టి వేటు వేసింది కాకతీయ యూనివర్సిటీ. రేపు ఇంటర్ ఫలితాలు. డిగ్రీలో 75% హాజరు తప్పనిసరి, తగ్గితే రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు రద్దు. ఎక్కడిచ్చిండు రియంబర్స్మెంట్? వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులనే చెల్లించమని హైకోర్టే చెప్పింది. ఇంకా మీ కథకు మీరు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నదా చెప్పి చూడాలి. అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రాష్ట్రంలో పలువురు కవులు, కళాకారులు, మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు. నక్సల్స్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు. గాదే ఇన్యాయ నుంచి మొదలైన అరెస్ట్ల పర్వం. కేంద్ర నిఘా సంస్థ దృష్టిలో 200 మందికి పైనే. సోషల్ మీడియా పోస్టులు, కామెంట్ల పైన కూడా నిఘా అట. ఓవరాల్ గా మరి ఇక్కడ ఎవరైతే సానుభూతి పరులుగా ఉన్నారో వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లుగా, మరి ఇక్కడ నక్సలైట్లు చనిపోతే అంత్యక్రియలకు పోయిన వాళ్ళందరూ కూడా వివరాలు తీసుకొని వాళ్ళ మీద అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తా ఉన్నారట కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ ప్రధాన వార్తగా పెట్టింది. ఇవాళ ప్రధానం అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయడం అనేది. మరి ఇక్కడ తప్పనిసరి పరిస్థితి అయింది. ఎప్పుడో చేయాలి, ఇప్పటికెప్పటికో వినియోగంలో ఖర్చు. ఇప్పటికీ అనేక రకాలుగా మనం ఏదైతే ఈ అరగంటి పోవడం కానీ, ఈ మోటార్లు గాలిపోవడం కానీ, ఈ కరెంటు కష్టాలు కానీ ఉండేది కాదు. ఇప్పటికే చిలకలతోటి నాడు కేసీఆర్ హయాంలో మే నెలలో కూడా మత్తలు వారినాయి. ఇవాళ చూసుకున్నట్టయితే ఎల్లంపల్లి దగ్గర నుంచి ఎండిపోతా ఉన్నది. ఇక్కడ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం దాకా ఎడారిని తలపిస్తా ఉన్నది గోదావరి. నాడు నిండుకున్నలా ఉండేది, ఇవాళ ఎడారిలా మారింది. మరి ఇక్కడ కాళేశ్వరకు ఏదైతే తెలంగాణకు వరప్రాధాన్య అయినటువంటి కాళేశ్వరం మీద కుట్రలు వన్నితే ఇవాళ కాళేశ్వరం గొప్పతనం ఏందో వాళ్ళకే తెలిసి వచ్చింది. ఇలా మరమ్మత్తు చేయక తప్పని దుస్థితి ఏర్పడ్డది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఇప్పుడు మరమ్మత్తు చేయకపోతే కరువు తాండవిస్తుంది. నాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఆల్రెడీ నేలలు నెర్రెలు వారుతా ఉన్నాయి. తాగునీటికి మరి ఇక్కడ కిలోమీటర్ల మేర బిందెలు ఎత్తుకొని పోవాల్సిన దుస్థితి కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది. మరి ఇప్పటి వరకు ఏదైతే చేసిన తప్పొప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. కాళేశ్వరం మీద ఇప్పటి వరకు ఏదైతే అసత్య ఆరోపణలు చేసిందో ప్రజానీకానికి పూర్తిగా అర్థమవుతా ఉన్నది. ఓట్ల కోసం ఎంత నీచ రాజకీయాలు చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలారా గమనించండి. ఇలా కాళేశ్వరం అనేది మరి అక్కడ దానికి అయిన ఖర్చే 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇవాళ దాని మీద ఏదైతే కమిషన్ వేసిండ్రో ఒక్క దగ్గర కూడా అవినీతికి సంబంధించి రాలేదు. దానికి సంబంధించి డిజైన్ల లోపం అని ఒకలంటారు, దాని మీద అంచనా వేయలేదని ఒకలంటారు, దాని మీద సాంకేతిక లోపం అని ఒకలంటారు. మరి ఇలా బీహార్లో కానీ గుజరాత్లో కానీ కట్టిన బ్రిడ్జిలు కట్టినట్టు కూలుతా ఉన్నాయి. దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉన్నాయి, దానిలో ఎలాంటి అవినీతి ఉండదు. ఇవాళ తెలంగాణను మరి నెంబర్ 1 గా నిలిపినటువంటి బీఆర్ఎస్ మీద 2 జాతీయ పార్టీలు కుట్రవన్నీ ఇవాళ బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నామని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల మీదనే దాడి చేసి యావత్ తెలంగాణ ప్రజలను కరువు కాటకాల్లోకి నెడుతున్నటువంటి ఈ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాళేశ్వరంను మరమ్మతు చేసి ఆ నీటిని వాడుకుంటే మరి ఇన్ని రోజులు ఆడిన అబద్ధాలకు ప్రజలు ఖచ్చితంగా వీళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.